నమస్కారం ఫ్రెండ్స్, గ్రాండ్ తెలుగు టెక్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందు నేను 15,000 లోపు బెస్ట్ మొబైల్స్ని చెప్పబోతున్నాను. మరి దీనికోసం నేను ఒక క్రైటీరియాను కూడా ఎంచుకున్నాను. ఎందుకంటే క్రైటీరియా లేదే మనం ఏ మొబైల్ బెస్ట్ అనేసి చెప్పలేము, అసలు అది సాధ్యం కాదు. మరి ఈనాటి క్రైటీరియా డిస్ప్లే ఖచ్చితంగా మినిమం IPS LCD అయి ఉండాలి. మళ్ళీ TFT స్క్రీన్స్ ఏవి కూడా వద్దు. అలానే మినిమం 6 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇక ర్యామ్ రామ్ రెండు కూడా మినిమం 4GB ర్యామ్ 64GB రామ్ అనేది ఉండాలి. అండ్ OS నేను ప్రతి వీడియోలో కూడా ఖచ్చితంగా చెప్తాను, అందుబాటులో ఉండే లేటెస్ట్ OS అయి ఉండాలి. అంటే Android 10 ఖచ్చితంగా ఉండాలి. Android 10 OS లేకపోతే నేను లిస్ట్లోకే తీసుకోను. ఇక బ్యాటరీ కూడా మినిమం 4000 mAh అనేది ఉండాలి. మరి ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న ఈ బెల్ సింబల్ పైన కూడా క్లిక్ చేసి ఈ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. అలానే కామెంట్స్లో కూడా నైస్ అని చెప్పి టైప్ చేసి సెండ్ చేయడం మర్చిపోదు. ఫ్రెండ్స్, ఇక ఇందులో 9th పొజిషన్ వచ్చేసి ఒప్పో A53 మొబైల్ అనేది ఉంది. ఇది 2020 వర్షన్. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకుంటే ముందుగా డిస్ప్లే 6.5 ఇంచెస్ ఉంది. 270 ppi IPS LCD 90 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ మొబైల్కి. ఇక పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టోకోర్ 1.8 GHz అనేది హైయెస్ట్ క్లాక్ స్పీడ్, Snapdragon 460 చిప్సెట్ అనేది వాడడం జరిగింది. ఇక ర్యామ్ తీసుకుంటే 4GB ర్యామ్ ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ 64GB. మీరు కావాలనుకుంటే దీన్ని 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా కెమెరా తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 13MP + 2MP + 2MP ఇవ్వడం జరిగింది. LED ఫ్లాష్ ఉంది. ఇక సెల్ఫీ కెమెరా వచ్చేసి 16MP ఇవ్వడం జరిగింది. బ్యాటరీ వచ్చేసి 5000 mAh, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. USB Type-C పోర్ట్ అనేది కూడా ఉంది. వీటితో పాటు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కూడా ఈ మొబైల్కి ఇవ్వడం జరిగింది. అయితే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందంట, కొంచెం గమనించండి. కోర్స్ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటే వెయిట్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడా కూడా నేను OS గురించి చెప్పట్లేదు. ఎందుకంటే నేను చెప్పే ప్రతి మొబైల్ కూడా Android 10 OS తోటే ఉంటుంది, అది మినిమం. ఇక నెంబర్ 8 పొజిషన్ వచ్చేసి రియల్మీ నార్జో 10 మొబైల్ ఉంది. ఇక ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకుంటే ముందుగా డిస్ప్లే 6.5 ఇంచెస్ ఉంది. 270 ppi IPS LCD 60 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టోకోర్ 2 GHz హైయెస్ట్ క్లాక్ స్పీడ్, MediaTek Helio G80 చిప్సెట్ అనేది వాడడం జరిగింది, అంటే ప్రాసెసర్. ఇక 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు కావాలనుకుంటే 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 48MP + 8MP + 2MP + 2MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. LED ఫ్లాష్ ఉంది. 16MP ఫ్రంట్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. ఇక బ్యాటరీ తీసుకుంటే 5000 mAh, క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C పోర్ట్ అనేది కూడా ఉంది. అలానే ఈ మొబైల్కి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక నెంబర్ 7 పొజిషన్లో వచ్చేసి రియల్మీ నార్జో 20. అవును, ఇందాకే రియల్మీ నార్జో 10 చూసాము, ఇప్పుడు 20. ఇక ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకుంటే 6.5 ఇంచెస్ ఉంది. 270 ppi IPS LCD 60 Hz రిఫ్రెష్ రేట్. ఇక పర్ఫార్మెన్స్ ఆక్టోకోర్ 2 GHz అనేది ఇవ్వడం జరిగింది. ఇక MediaTek Helio G85 ప్రాసెసర్ వాడడం జరిగింది. ఈ ఒక్క కారణంతో ఇది రియల్మీ నార్జో 10ని క్రాస్ అయింది ఫ్రెండ్స్. ఇక ర్యామ్ తీసుకుంటే 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు కావాలంటే 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా తీసుకుంటే మెయిన్ కెమెరా 48MP + 8MP + 2MP కెమెరా సెటప్తో వస్తుంది. LED ఫ్లాష్ ఉంది. ఇక సెల్ఫీ కెమెరా తీసుకుంటే కేవలం 8MP మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక బ్యాటరీ 6000 mAh, చాలా ఎక్కువ ఇచ్చారు. డే మొత్తం వస్తుంది అనేసి అనుకుంటాను డెఫినెట్గా. ఇక క్విక్ ఛార్జింగ్ ఉంది. USB Type-C పోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక నెంబర్ 6లో వచ్చేసి రియల్మీ 7i. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకుంటే
డిస్ప్లే 6.5 ఇంచెస్ ఉంది, 270 ppi IPS LCD, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టో కోర్ ఉంది, 2 GHz అనేది హైయెస్ట్ క్లాక్ స్పీడ్, స్నాప్డ్రాగన్ 662 చిప్సెట్ అనేది వాడడం జరిగింది, 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది ఈ మొబైల్. ఇక కెమెరా తీసుకున్నట్లయితే 64MP ప్లస్ 8MP ప్లస్ 2MP ప్లస్ 2MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. LED ఫ్లాష్ ఉంది, 16MP సెల్ఫీ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. ఇక బ్యాటరీ 5000 mAh, క్విక్ ఛార్జింగ్ ఉంది, USB Type-C పోర్ట్ అనేది కూడా ఉంది. వీటితో పాటు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈ మొబైల్కి. ఇక నెక్స్ట్ వచ్చేసి షామీ రెడ్మీ నోట్ 9 6GB ర్యామ్ వర్షన్ అనమాట ఇది. ఇక ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకుంటే 6.53 ఇంచెస్ అనేది డిస్ప్లే, 395 ppi IPS LCD, కానీ PPI చాలా బాగుంది. 395 అంటే బాగా క్లారిటీ అనేది ఉంటుంది. ఇక 60 Hz రిఫ్రెష్ రేట్ కామన్. ఇక పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టోకోర్ 2 GHz అనేది హైయెస్ట్ క్లాక్ స్పీడ్, మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అనేది వాడడం జరిగింది, 6GB ర్యామ్ ఇవ్వడం జరిగింది. అయితే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. దీన్ని మీరు కావాలనుకుంటే 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 48MP ప్లస్ 8MP ప్లస్ 2MP ప్లస్ 2MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. LED ఫ్లాష్ ఉంది. ఇక బ్యాటరీ తీసుకుంటే 5020 mAh ఫాస్ట్ ఛార్జింగ్, USB Type-C పోర్ట్ అనేది కూడా సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రొటెక్షన్ అనేది కూడా పెరిగింది. అలానే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నెంబర్ 4 పొజిషన్లో వచ్చేసి రియల్మీ 6i. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకుంటే 6.5 ఇంచెస్ డిస్ప్లే, 405 ppi IPS LCD, 90 Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వడం జరిగింది. ఇక పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టోకోర్ 2.05 GHz అనేది హైయెస్ట్ క్లాక్ స్పీడ్, మీడియాటెక్ హీలియో G90T చిప్సెట్ వాడడం జరిగింది, 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్. మీరు కావాలనుకుంటే 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 48MP ప్లస్ 8MP ప్లస్ 2MP ప్లస్ 2MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. LED ఫ్లాష్ ఉంది, 16MP సెల్ఫీ కెమెరా అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక బ్యాటరీ 4300 mAh ఫ్లాష్ ఛార్జింగ్ ఉంది, USB Type-C పోర్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ కూడా గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది కూడా వస్తుంది. ఇంకా నెంబర్ 3లో వచ్చేసి రియల్మీ 6 మొబైల్ అనేది ఉంది. ఇక ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకుంటే డిస్ప్లే 6.5 ఇంచెస్ ఉంది, 405 ppi IPS LCD, 90 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఇవ్వడం జరిగింది, ఆక్టోకోర్ 2.05 GHz హైయెస్ట్ క్లాక్ స్పీడ్ అనేది ఇవ్వడం జరిగింది, మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ అనేది వాడడం జరిగింది, 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 256GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 64MP ప్లస్ 8MP ప్లస్ 2MP ప్లస్ 2MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. LED ఫ్లాష్ అనేది ఉంది, 16MP సెల్ఫీ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. బ్యాటరీ 4300 mAh ఫ్లాష్ ఛార్జింగ్ ఉంది, USB Type-C పోర్ట్ అనేది కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే వీటితో పాటు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కూడా ఈ మొబైల్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక నెంబర్ 2లో వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M21 స్పెసిఫికేషన్స్. డిస్ప్లే తీసుకుంటే 6.4 ఇంచెస్ ఉంది, 403 ppi సూపర్ ఆమో LED డిస్ప్లే. ఈ ప్రైస్కి సూపర్ ఆమో LED అంటే మంచిదే. డిస్ప్లే క్లారిటీ కేకే కదండి. ఇక పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టోకోర్ 2.3 GHz అనేది హైయెస్ట్ క్లాక్ స్పీడ్, సామ్సంగ్ Exynos 9 ఆక్టో అనేది చిప్సెట్ వాడడం జరిగింది, 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్. మీరు కావాలనుకుంటే 512GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా కెమెరా తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 48MP ప్లస్ 8MP ప్లస్ 5MP సెటప్తో వస్తుంది. LED ఫ్లాష్ ఉంది, 20MP ఫ్రంట్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. బ్యాటరీ 6000 mAh ఫాస్ట్ ఛార్జింగ్, USB Type-C పోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కూడా ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇక నెంబర్ 1 పొజిషన్లో వచ్చేసి షామీ రెడ్మీ నోట్ 9 Pro. డెఫినెట్గా ఈ మొబైల్ ఈ పొజిషన్ని ఆక్రమించుకుంది. ఎందుకంటే స్పెసిఫికేషన్స్ చూస్తే మీరే అంటారు అవును ఇదే నెంబర్ 1 అనేసి. మరి ఆ స్పెసిఫికేషన్స్ చూద్దామా. డిస్ప్లే 6.67 ఇంచెస్ ఉంది, 395 ppi IPS LCD, కేవలం
ఈ ఐపీఎస్ ఎల్సిడి అనేది కొంచెం బాధించేది, మిగతా ఫీచర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఆక్టోకోర్ 2.3 GHz హైయెస్ట్ క్లాక్ స్పీడ్, చిప్సెట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 720G, సూపర్ కదండి. 4GB ర్యామ్ ఉంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్. మీరు కావాలనుకుంటే 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా తీసుకున్నట్లయితే 48MP ప్లస్ 8MP ప్లస్ 5MP ప్లస్ 2MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఎల్ఈడి ఫ్లాష్ ఉంది, 16MP ఫ్రంట్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. ఇక బ్యాటరీ 5020 mAh, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, USB Type-C పోర్ట్ అనేది కూడా ఉంది. వీటితో పాటు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా సపోర్ట్ చేస్తుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, సూపర్. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, స్నాప్డ్రాగన్ 720G, 6.67 ఇంచెస్ డిస్ప్లే. ఏం కావాలంటారు నెంబర్ 1 పొజిషన్ ఆక్రమించడానికి ఇంతకన్నా చక్కని ఫీచర్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా మరి నా ఆర్డర్. మరి మీ ఆర్డర్ ఏంటో కామెంట్స్లో రాయడం మర్చిపోద్దు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న గంటను కూడా కొట్టండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు శుభం చేకూరాలని మనసారా దేవుని వేడుకుంటూ టేక్ కేర్, బాయ్.